సర్వాధికారము కలిగిన యేసయ్య నామమున ఈ ఉదయకాలపు శుభములు మీకు కలుగునుగాక. దైవాశీర్వాదాలు మీకును మీ బిడ్డలకును నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్. మీకు మా వందనాలు. ఈ ఉదయకాలమున మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాము. ఈ దినమంతయు ప్రభు ఆలోచన చొప్పున నడిపించబడుదుము. ప్రార్థన చేసుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు మా పక్షమున ఉండి మమ్ములను మా బిడ్డలను దీవిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. గడిచిన నిన్నటి దినము రాత్రివేళ ఎందరైతే ఇంకా దుఃఖక్రాంతులై దుఃఖముతోనే రాత్రి దినము గడిపి ఉండినట్లయితే, ఈరోజు ఉదయకాలమున అలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నవారికి మీరిచ్చే వాగ్దానము యెషయా గ్రంథము 60:20 నీ దుఃఖములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని మీరు ప్రమాణం చేస్తూ ఉన్నారు. నాయనా, ఈ దినమంతయు మీరిచ్చిన ఈ దినమందు సంతోషించి ఆనందించుదురుగాక. ఈరోజు ఎందరైతే నాయన ఏ పనులను పూనుకొని ఉన్నారో, ఎక్కడికి ప్రయాణము కొరకు సిద్ధపడుతున్నారో వారందరినీ కూడా దీవించి నాయన వారి కోరిక నెరవేర్చి వారి ఆలోచన యావత్తు యేసు నామమున సఫలమౌనుగాక. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. దేవా, ఈ దినము నాయన మరి మాకిచ్చినందుకు దేవా, మా జీవిత కాలమంతయు కుడికైనను ఎడమకైనను తొలగిపోక విశ్వాసమునకు కర్తవు దాన్ని కొనసాగించు వాడవైన మీ వైపు చూస్తూ మా జీవితమును నడిపించుకునే భాగ్యమును ప్రసాదించండి. ఒకవేళ నిన్నటి దినమందు లేదా రాత్రి వేళ మేము నాయన తెలిసి తెలియక ప్రభా ప్రార్థన చేయకపోయి ఉండినా, వాక్యము చదవకపోయి ఉండినా, మీకు విరోధముగా పాపపు ఆలోచనలు ఏమైనా చేసి ఉన్నా దయతో మమ్మను క్షమించమని, ఈ దినము నాయన అలాంటి వాటికి మరలా అవకాశము ఇవ్వకుండా నాయన మీరు మా వైపు చూస్తూ ఉన్నారని, మా ప్రార్థనలు మీరు వింటూ ఉన్నారని, వాటిని సఫలపరిచే దేవుడవని మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచును, ఆయన తన దక్షిణ హస్తబలము నీకు చూపును అని మీరు వాగ్దానం చేశారు. కనుక నా తండ్రి, మరి మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మా ప్రార్థనను మీరు వింటూ ఉన్నారని విశ్వసించిన వారందరూ కూడా ఎడతెగక మరువక మానక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నాయన, ప్రార్థనలలో వారు గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నారు. మీరు వాగ్దానం చేశారు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నడెన్నటికీ కాపాడబడుదురు అని మీరు వాగ్దానం చేశారు. కనుక కృప చూపించండి. అంతేకాకుండా నాయన, బీదలను కటాక్షించే దేవుడవు నీవు. వాగ్దానం చేశావు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, వానిని కాపాడును అన్నావు, బ్రతికించును అన్నావు. నాయన, మీరు బీదలనంత ప్రేమించారు. ఆ విధముగానే మీ ప్రేమను కలిగిన బిడ్డలు ఈ క్రిస్మస్ మాసంలో అనేక మంది బీదలకు, అనాథలకు, విధవరాండ్లకు, వృద్ధులకు, చిన్నారి బిడ్డలకు వస్త్రదానాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. వారి అవసరతలు ఎరిగి తల్లిదండ్రులు వారితో పాటు వారి బిడ్డలు కూడా చేయడము గొప్ప విశేషము. అది వారికి ఆశీర్వాదము, అది వారిపైన మీ కృప ఉంది. అందుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, అలాంటి వారికి మీరిచ్చిన గొప్ప వాగ్దానము వారు ధన్యులుగా జీవిస్తారని, వారు ఆపత్కాలమందు తప్పించబడతారని, కాపాడబడతారని, వారు బ్రతుకుతారని మీరు సెలవిచ్చారు. మీ ఆశీర్వాదాలు నిత్యము వారికి తోడై ఉంటాయని మీరు సెలవిచ్చారు. కనుక దయగల మా తండ్రి, మరి ఈ దినము ఎవరు కూడా ఏ విషయములో బాధపడకుండా ప్రతి విషయంలో సహాయం చేయండి. ఎక్కడ మీ బిడ్డలు మోసపోకుండా సహాయం చేయండి. మోసపరిచే దయ్యముల క్రియలు యేసునామమున లయమౌనుగాక. నాయన, మీ కృప చూపించి మీ చల్లని దీవెనలు మీ బిడ్డలకు ప్రసాదించమని మేము కోరుకుంటూ ఉన్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా
తెలుగు రాష్ట్రాలను దీవించండి, నాయకులను ఆశీర్వదించండి. నాయన మా దేశమును జ్ఞాపకం చేసుకుని దేశమును బాగు చేయండి. ప్రపంచ దేశాలను దీవించండి. సువార్థికులను, సంఘ కాపరులను, కుటుంబాలను, సంఘ పెద్దలను ఆశీర్వదించండి. నాయన వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ని దీవించండి. నాయన వారు పేషెంట్ను చూస్తున్నప్పుడు యేసు నామమున అక్కడ స్వస్థత కలుగునుగాక అని నాయన మా ఆత్మీయ బిడ్డలు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారిని మీరు చేతులెత్తి దీవించండి. నాయన వారికి వారి బిడ్డలకు మీ దీవెనలు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. దేవా మీకే స్తోత్రాలు. ఆయా వృత్తిలో ఉన్నటువంటి వారు ఎంతో నమ్మకంగా యథార్థంగా చేస్తుంటుండగా నాయన ఒకవేళ వారు ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నట్లయితే సహాయం చేయండి. ప్రమోషన్ గురించి నాయన వారు ఎదురు చూస్తున్నట్లయితే సహాయం చేయండి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన హైదరాబాద్ మహానగరంలో ఎన్నో మోసాలు నాయన ఎన్నో విధముగా నాయన జరుగుతూ ఉంటున్నాయి కనుక అలాంటి మోసములలో నుండి మీ బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన దేవ, చలి విపరీతంగా ఉన్న కారణం చేత చలి వలన ఎవరు కూడా నాయన ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా సహాయం చేయండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారి పసిబిడ్డలు చలికి తట్టుకోలేరు. దేవా మీ కృప చూపించి నాయన మీ యొక్క సహాయము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాలు దయచేయండి. జైళ్ళలో మగ్గిపోతున్న వారికి మారు మనసు పశ్చాత్తాపమును దయచేయండి. అలా మారు మనసు పశ్చాత్తాపం కలిగిన వారికి యేసునామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తుంటున్నాం. సాయం చేయండి. కోర్టులో ఉన్నటువంటి లాయర్లను, జడ్జిలను దీవించండి. ప్రభుత్వ అధికారులను ఆశీర్వదించండి. పోలీస్ డిపార్ట్మెంట్ దీవించండి. జిహెచ్ఎంసీని దీవించమని ప్రార్థిస్తుంటున్నాము. మీకే స్తోత్రాలు దేవా. అంతేకాకుండా ఈరోజు ఎవరైనా దూరదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతున్నట్లయితే నాయన వారికి మీరు ఇస్తున్న వాగ్దానము, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును అని మీరు వాగ్దానం చేస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నాయన మీ దాసుడనైనా నన్ను, నా కుటుంబాన్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని కోరుకుంటూ మా తల్లి సంఘమును ఆశీర్వదించండి. నా తోటి దైవ సేవకులను, ఆయా సహవాసాలన్నిటిని కూడా మీరు దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, ఈ దినమంతయు మీ సన్నిధి కాంతిలో మమ్మను నడిపించుమని, మీ క్షేమమును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకెల్లరికీ, మన బిడ్డలకు ఇది మొదలుకొని దినమంతయు, మన జీవితమంతయు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. శుభోదయము. దైవ ఆశీర్వాదాలు మీకు, మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. ఆమెన్.